రెడీ. మహాపురుషుల సంతాన భారతీయ సోదరులారా, మాతృదేవత స్వరూప సోదరీమణులారా, రక్తంలో వేగం, నరాల్లో బలం, ఇనుప కండరాలు, ఉక్కు నరాల యువ యోధులారా, బాబు భారత భాగ్య విధాత బాలక్షోరులారా, శృణంతు సర్వే అమృత స్వపుత్రాః. ఒకనాడు జగజ్జేగీయమానంగా ప్రకాశించి ప్రపంచానికి జ్ఞానభిక్షను ప్రసాదించిన మన మాతృభూమి భారతి నేడు తన పూర్వశోభను కోల్పోయి కళావిహీనై చిన్నబోయున్నది. పరాయి మోజులో ప్రపంచీకరణ సాక్షిగా తన పూర్వవైభవాన్ని కోల్పోయిన భారతీయులు పాశ్చాత్య ప్రయోగంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దుస్థితి మీ హృదయాలను దయించి ద్రవింపజేయడం లేదా? నేటి సామాజిక అస్తవ్యస్త ధోరణి చూచి మీకు నిద్రాహారాలు ఎలా వంటబడుతున్నాయి? ఆత్మవిస్మృతి చెందిన నీ జాతి జనానికి వినూత్న జాగృతి కలిగించాలని తోచడం లేదా? అదేమిటి సోదరా, ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు. నీ ఒక్కడి ఆలోచనతో ఈ మహత్కార్యం ఎట్లు సాధించగల సందేహమా? విచారం వద్దు. లక్ష్యం ఎదురుగా ఉండి సంకల్పం కూడా దృఢంగా ఉండి ప్రయత్నశీలుడు అయితే ఎవరికైనా ఏ సాధనాలు లేకున్నా లక్ష్య ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది. క్రియాసిద్ధి సత్వే భవతి మాతానోపకరణ అన్నది మీరు వినలేదా? నేటి వారికి కావాల్సినది శుష్క నిష్క్రియ వాక్చమకృతి కాదు, భద్ర సంకల్పంతో కర్తవ్యపరాయణే మాతృదేశ సేవకు ఆ తల్లి సంతానానికి సర్వం దారపై గల పౌర ఆవశ్యకత ఉన్నది. అజ్ఞానం నుండి వెలుపలకు వచ్చేయండి. భారత భూమి నా మహోన్నత స్వర్గమని, ఈ దేశ ప్రజల శ్రేయస్సే నా శ్రేయస్సని అమృత భావనతో ముందుకు రండి. భారతీయ పూర్వవైభవాన్ని పునఃప్రతిష్ఠ చేద్దాం. మీరు కర్మశీలుడు కండి. దేవతలు వెలిసిన భూమి మన దేశం. ఆ పవిత్ర భారత మాత పుత్రులైన ఈ దీన జనమంతా భగవంతుని సంతానం. వారికి సేవ చేయండి. మానవ సేవయే మాధవ సేవే మరొకండి. యావత్ సమాజం ఉన్నతి ద్వారానే దేశ ఉన్నతి సాధ్యం. అంటరానితనం ఒక దుర్గుణం. దీనివల్లనే దేశ ప్రగతికి తీవ్ర అవరోధం కలిగింది. ఇలాంటి మూడో విశ్వాసాలను ఒక్క టన్ను తన్ని అవతలకు నెట్టివేయండి. ఆత్మవత్ సర్వభూతేషు, అందరు నీలాగే అని భావించు. అదే ఆశయంతో ముందుకు సాగు. ఈ వికాసమే అసలైన జీవనం. పరాయి మోజులో పాశ్చాత్య విపరీత ధోరణులు, పై పై మెరుగుతలకు అశాశ్వతాలు, వాటిని అనుకరించకండి. సింహం ఎక్కడైనా కుక్కను అనుకరిస్తుందా? శాశ్వతమైన అనంత తేజమే భారతీయ సంస్కృతి మనది. ఆత్మవిశ్వాసంతో మీదంటూ ఉన్న భారతీయ అస్తిత్వాన్ని మర్చిపోవద్దు. సమాజ సేవయే పరమధర్మమని గుర్తించుకోండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ తోడుగా దరిద్ర దేవోభవ అనే దీనదుక్తులు కూడా మీ దేవతలుగా భావించండి. అట్టి సేవాభావాన్ని సృష్టించే విద్యను శ్రద్ధతో మీరు నేర్చుకునండి. భావితరాలకు కూడా దాన్ని అందించండి. ప్రామాణిక బుద్ధి గల మీరు తలుచుకుంటే దేనినైనా సాధించగలరు. బాధ్యత లేని మీరు నిర్మించే సకల వైభవ సుందర భారతదేశం నేడే నా మనోనేత్రాల ముందు ఆవిష్కృతమవుతుంది. ఉత్తిష్ట, జాగ్రత్త, అరేస్, ఫేట్, స్టాప్ నాట్ till the goal is you achieved. జై హో భారత్, దిగ్విజయ హో భారతి.